ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. ఏబిఎన్ వీక్షకులందరికీ శుభాశీస్సులు. సహజ సిద్ధంగా వాస్తుశాస్త్రం ప్రకారం ఒక గృహ నిర్మాణం చేసినప్పుడు పిల్లల చదువు గది ఏ దిక్కున ఉండాలి? ఏ దిక్కున కూర్చుని చూసి ఆ యొక్క పిల్లవాడు చదివితే వారు వృద్ధిలోకి వస్తారు అనేటువంటిది ముఖ్యంగా తెలుసుకోవాలి. అందరూ కూడా నార్త్ ఈస్ట్ కార్నర్ రూమ్‌లో ఆ యొక్క పిల్లలు చదువుకోవాలి. చదువుకుంటే వృద్ధిలోకి వస్తారు అనేటువంటిది అనుకుంటూ ఉంటారు. ఇక్కడ నార్త్ వెస్ట్ రూమ్‌లో పిల్లల గదిలో ఉత్తరాభిముఖంగా లేకపోతే తూర్పు అభిముఖంగా మాత్రమే చదువుకోవాలా? లేకపోతే నార్త్ ఈస్ట్ రూమ్‌లో నార్త్ వైపు, ఈస్ట్ వైపు మాత్రమే తిరిగి చదువుకుంటే పిల్లలు ఫస్ట్ క్లాస్‌లో పాస్ అవుతారా? అనేటువంటిది మనం ఎంతవరకు నమ్మాలి? అది నిజంగా వాస్తు సహితమేనా? అనేటువంటిది పూర్తిగా తెలుసుకోవాలి. ఇక్కడ రూమ్ అనేటువంటిది స్థానాన్ని మనం ఎప్పుడైతే నిర్ణయిస్తామో, రూమ్ అనేటువంటిది అదేవిధంగా ఆ రూమ్‌లో పిల్లవాడు కూర్చొని చదువుకునేటువంటి స్థానం ఏంటి అనేటువంటిది ముఖ్యంగా చూసుకోవాలి. ఆ రూమ్‌లో వెంటిలేషన్ అనేటువంటిది ఏ దిక్కు నుండి ఎక్కువ బాగా వస్తోంది అనేటువంటిది ముఖ్యంగా చూసుకోవాలి. ఎందుకు ఇదంతా చెప్తున్నాము అంటే, కొంతమంది ఆ యొక్క డిజైనింగ్‌లో ఉత్తరం వైపు వెంటిలేషనే ఉండదు. కానీ చదువుకొని చేసేటువంటిదంతా కూడా ఉత్తర అభిముఖంగా కూర్చొని చదువుకుంటూ ఉంటారు. దీనివల్ల ఏమవుతుంది? ఉత్తరం అనేటువంటిది వెంటిలేషన్ లేకపోతే అంటే ఏదైనా ఆ యొక్క ఇంటిలో ప్లానింగ్‌లో అటువైపు ఏమైనా టాయిలెట్ వచ్చో, లేకపోతే వాయువ్య మూల టాయిలెట్ వచ్చో, ఎక్కడైనా అక్కడ ఉత్తరం వైపు మీకు వెంటిలేషన్ లేకుండా అక్కడ మూసేసి ఉందనుకోండి. ఉత్తరం వైపు తిరిగి కూర్చొని చదివినా ఎలాంటి ఇబ్బంది ఉండదు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాము అంటే, ఉత్తరం వైపే తిరిగి మనం చదువుకోవాలి. తూర్పు వైపే తిరిగి చదువుకోవాలి. పడమర వైపు తిరిగి చదువుకోకూడదు. సౌత్ వైపు తిరిగి చదువుకోకూడదు అనేటువంటి విధి విధానం లేదు. ఎక్కడైతే వెంటిలేషన్ ఉంటుందో, వెంటిలేషన్ వైపు కూర్చొని చదవాలి. గాలి, వెలుతురు ఎక్కడైతే ప్రసరణ ఉంటుందో అక్కడ కూర్చొని చదువుకోవాలి. అంటే ఉదాహరణకి సౌత్ వెస్ట్ రూమ్‌లో అయినా దక్షిణ ఆగ్నేయంలో ఉచ్చస్థానంలో ద్వారబంధం కానీ, లేకపోతే విండో కానీ ఉన్నప్పుడు, ఆ విండో దగ్గర మనం ఇంటీరియర్స్‌లో ఒక స్టడీ టేబుల్ లాగా చేసుకొని, వెంటిలేషన్ అనేటువంటిది బాగా వచ్చేటువంటి పొజిషన్‌లో కూర్చొని చదువుకుంటే పాజిటివ్ ఎనర్జీ అనేటువంటిది వస్తుంది. అంతేగాని తూర్పు వైపు, ఉత్తరమే కూర్చునే చదువుకోవాలి. తూర్పు వైపు కూర్చుంటేనే మనకు మంచి జరుగుతుంది. ఉత్తరం వైపు కూర్చుంటేనే మంచి జరుగుతుంది అనేటువంటి విధి విధానం లేదు. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అదేంటండి గురువుగారు ప్రపంచం అంతా మరి తూర్పు వైపు, ఉత్తరం వైపు కూర్చొని చదువుకుంటే మంచిదంటారు. మీరు అలా ఏమీ లేదేమిటండి అంటున్నారు అంటే, ఇక్కడ ముఖ్యం తూర్పు వైపు కూర్చున్నామా, ఉత్తరం వైపు కూర్చున్నామా అనేటువంటిది కాదు. వెంటిలేషన్ అనేటువంటిది ఇంపార్టెంటు. సహజంగా తూర్పు వైపు, ఉత్తరం వైపు ఎవ్వరూ కూడా వెంటిలేషన్ లేకుండా ఎలాంటి ఇల్లు కట్టరు. అయితే కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని ఇళ్లల్లో ఆ యొక్క స్పేస్ కంజెషన్ వల్ల తూర్పు అనేటువంటిది కంప్లీట్‌గా మూసేస్తారు. ఎందుకంటే పక్కనే ఇల్లు హద్దు మీద కట్టి ఉండటం వల్ల తూర్పు అనేటువంటిది మనకి గాలి, వెలుతురు రాదు. అలాంటి కండిషన్‌లో తూర్పు వైపు కూర్చొని చదివామనుకోండి, మనకి అధమం అవుతుందనమాట. ఎక్కడైతే వెంటిలేషన్ ఉండదో అక్కడ అధమం ఏర్పడుతుంది కదా! అక్కడ ఉండేటువంటి అధిదేవతకి బలం ఉండదు. మనం ఎంత చేసినా కూడా అనుష్ఠాన ఫలితము ఉండదు. కాబట్టి అలాంటి కండిషన్‌లో తూర్పు వైపు అనేటువంటిది కూర్చోకూడదు. దక్షిణం వైపు, ఉత్తరం వైపు వెంటిలేషన్ ఉందనుకోండి. ఎయిదర్ దక్షిణం వైపైనా కూర్చొని చదువుకోవచ్చు, లేకపోతే ఉత్తరం వైపైనా కూర్చొని చదువుకోవచ్చు. ఇక్కడ ముఖ్యము మనం ఏదైతే పాటిస్తామో అది వెంటిలేషన్. అంతేగాని దిశ కాదు. అదేవిధంగా మనం చేసుకునేటువంటి స్టడీ టేబుల్ అనేటువంటిది ఆ యొక్క ద్వారబంధంలో పడకుండా చూసుకోవాలి. కోణదోషం లేకుండా చూసుకోవాలి. ఒకవేళ కోణదోషము అనేటువంటిది గనక ఉంటే, ఆ యొక్క ద్వారబంధానికి ఊర్ధ్వముఖంగా ఒక స్వస్తిక్ గుర్తు అనేటువంటిది వెయ్యాలి. స్వస్తిక్ అనేటువంటిది బ్రహ్మదేవుడి నాభి నుండి ఉద్భవించినటువంటి ప్రాస్పరిటీ సింబల్. కాబట్టి అది కోణదోషాన్ని పోగొడుతుంది. కాబట్టి మనం ఏదైనా చేసేటప్పుడు ఎక్కడైనా చదువుకోవచ్చు అంటున్నాము అంటే, అక్కడ వెంటిలేషన్ అనేటువంటిది తప్పనిసరిగా ఉండాలి. అందుకే ఇంటీరియర్ డిజైన్ చేసేటప్పుడు కూడా ఎక్కడ వెంటిలేషన్ వస్తుందో అటువైపు మాత్రమే ఈ యొక్క స్టడీ టేబులు అదంతా కూడా డిజైన్ చేయటం అనేటువంటిది జరుగుతుంది. చీకటి వైపు చీకటి ఎక్కడైతే ఉంటుందో అక్కడ అధమం.
అందుకే గదా! అందగాసుడిని వాస్తు పురుషుడు హతమార్చి మనకి భూమి మీద ఒక పొరలా కప్పబడి వాస్తు పురుషుడిలాగా ఎలా అయితే ఉద్భవించాడో, అదే విధంగా అధమం వైపు మనం వెళ్ళకూడదు. చీకటి వైపు వెళ్ళకూడదు. చీకట్లో చదువుకోకూడదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే అది నార్త్ ఈస్ట్ రూమ్ అయినా, నార్త్ వెస్ట్ రూమ్ అయినా, హాల్ అయినా, సౌత్ వెస్ట్ రూమ్ అయినా, ఆగ్నేయ రూమ్ అయినా ఏదైనా కూడా వెంటిలేషన్ అనేటువంటిది ప్రాథమికంగా చూసుకోవాలి. వెంటిలేషన్ అంటే వాస్తు. ఎక్కడైతే వెంటిలేషన్ పూర్తిగా ఉంటుందో అక్కడ వాస్తు దోషము ఉండదు. కాబట్టి చదువుకునేది మొత్తం గూడా మనం వెంటిలేషన్ ఎక్కడైతే ఉంటుందో, ఎక్కడైతే విండోస్ ఉంటున్నాయో ఆ దిక్కుకి అభిముఖంగా మనం కూర్చొని చదువుకుంటే అత్యద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. అదే విధంగా కూర్చునేటువంటి స్థలంలో గ్లోబ్ అనేటువంటిది పెట్టుకుంటే పిల్లలకి బాగా చదువొస్తుంది. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విధి విధానం. సకల జన సుఖినో భవంతు. స్వస్తి.